Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 29th May. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో, అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో, లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్ చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనకి ఒక ఎంట్రీ అయితే వచ్చింది ఫ్రెండ్స్, బట్ లైక్ అది మీరు క్యాప్చర్ చేసుకునే బట్టే ఉంటుంది అనమాట. సో అది మీరు ఎలా ఎంట్రీ అవుతారో ఏంటి అనేది లైక్ మీకు డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు అనౌన్స్మెంట్ అనమాట. సో ఎవరికైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే నేర్చుకోవాలి అనుకుంటే జూన్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో చాలా తక్కువ ప్రైస్లోనే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ టీచ్ చెప్పడం జరుగుతుంది. తెలుగులో మీకు ఎక్కడ మీకు ఇంత పెద్ద అడ్వాన్స్ కాన్సెప్ట్ మీకు తక్కువ ప్రైస్లో దొరకదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేసేవి మీరు చూసుకోండి. లైక్ నేను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, మార్కెట్ని ఎలాగ యూజ్ చేస్తాను, సో మీకు ఒక అంచనా అవగాహన వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అదేవిధంగా లైవ్లో కూడా నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే, లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేస్తూ మనీ యాడ్ చేస్తూ లైవ్లో నాతో పాటు సబ్జెక్ట్ యాడ్ చేద్దాము అనుకుంటే సో ఈ ప్రాసెస్ కూడా ఉన్నది. సో దీనికి కూడా మీరు లైక్ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో రైట్, ఓకే, ఎంట్రీకి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ ఏం లేదు, ఆల్రెడీ నిన్న ప్రీ మార్కెట్తో చూసిన వాళ్ళకైతే సింపుల్గా అర్థమైపోతుంది ఎంట్రీ అనేది. బట్ ఎక్కడ ఎలా ఎంట్రీ తీసుకుంటాం అనేది కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనమాట. సో ఈరోజు చూసుకుంటాం. ఓకే రైట్, నేను ఏం చెప్తున్నానన్న మనం ప్రీ మార్కెట్లో అంటే ప్రీ మార్కెట్ కాదు, ప్రీ మార్కెట్లో మనం 4 సినారియోస్ మాట్లాడుకుంటాం. ఆ 4 సినారియోస్లో టాప్ 2 సినారియోస్ ఫస్ట్ ఎప్పుడు నేను చెప్తున్నాను. అదే జరుగుతుంది, అది జరిగింది అనమాట. ఏంటంటే లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సర్కిల్. ఓకే, అప్ సర్కిల్ ఏమైంది, నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు నిన్న. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదని చెప్పాను, అవునా? ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది, రైట్. అయితే ఈ ఇక్కడ ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అనేది బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవాలని చెప్పేసి చెప్పాను, అవునా? రైట్, సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయింది, రైట్. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయినట్టు మాత్రమే సమ్మర్ ఉంటాం. మనకి 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తేనే తర్వాత మనం ఏంటంటే అప్పుడు నమ్ముతాం అంట. ఓకే, లిక్విడిటీ క్యాండిల్ నమ్మచ్చు, తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అయితే ఏమైంది, క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్సర్కి వెళ్ళి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయిపోయి ఈ హై ఉంచోటి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై, ఆ లాస్ట్ హై లోపలే లాంగ్ క్లోజ్ అయిపోయింది. 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయారు. అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలి. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఏంటి, ఇది లాస్ట్ లో చూసుకుంటే ఇది ఉన్నది. ఓకే, సో అయితే ఇదంతా 9:50 9:30 అదే ఆ క్యాండిల్ లోపు అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. ఓకే, 9:30 లోపు అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే జరగలేదు. 9:38 అంటే నెక్స్ట్ క్యాండిల్ లో జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ నెక్స్ట్ క్యాండిల్ అయినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా, టోటల్ గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే జరిగింది అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే జరిగింది. సో ఈ లిక్విడిటీని నమ్మచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఎంట్రీకి పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ అంటే చిన్న స్టాప్ లాస్ లేదు. ఓకే, చిన్న స్టాప్ లాస్ లేదు. బట్ ఒక థియరీ నేను ఎప్పుడు చెప్తుంటాను మా స్టూడెంట్స్కి తెలుసు. అట్ ద సేమ్ టైం చాలాసార్లు యూట్యూబ్లో కూడా నేను చెప్పాను మాట. ఏంటి ఆ థియరీ ఎలా అంటే లైక్ అంటే ఇంకా ఎంట్రీ దొరకదు. మ్యాక్సిమం ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి లిక్విడిటీ వస్తే మార్కెట్ అలా పారిపోతుంటారు, లేదా కొన్నిసార్లు ఇస్తుంటారు, చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి పాసిబిలిటీ రీజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, అయితే చూసుకుంటే ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ ట్రావెల్ లైక్ మార్కెట్ మళ్ళీ లక్కీగా ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తాం. అలా కాదు అనుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ 5 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ క్యాండిల్ టచ్ చేసి డౌన్ సైడ్ అలా వచ్చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ ఎలా అవుతాం అనుకుంటే, అయితే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇది చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రెసిస్టెన్సే కదా, లైక్ ఇక్కడ చాలాసేపు మార్కెట్ మొదటి నుంచి ఇలాగ చాలాసేపు రెసిస్ట్ అవుతుంది. ఓకే, ఆ రెసిస్టెన్స్ 15 minutes టైం లాస్ట్ ఫుల్ బ్యాక్. ఓకే, సో లిక్విడిటీ క్యాండిల్ లాంగ్ తీసుకొచ్చి స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రేర్ అన్నమాట. సో మార్కెట్ మళ్ళీ ఏమైంది ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ లైక్ ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఫుల్ బ్యాక్. ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు. 1 minute టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఈ రెసిస్టెన్స్ టెస్ట్ చేసినప్పుడు అయితే యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్ స్టాప్ లాస్ అయితే ఇదంతా ఇచ్చారు.
ఇదంతా ఓవరాల్ స్టాప్ లాస్ చూసుకుంటే చాలా పెద్ద స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైం మీరు అంత పెద్ద స్టాప్ లాస్ ఇస్తే లాట్స్ తగ్గించేసుకోవాలి, అది స్టాప్ లాస్ చాలా పెద్దది అయిపోతుంది. ఆ ఎంట్రీ ఇవ్వడం వేస్ట్ మాట. కాకపోతే నేను ఏం చెప్తానంటే ఇలాంటి టైమ్స్ కానీ ఇల్లాజికల్ స్టాప్ లాస్ అనమాట. ఇల్లాజికల్ స్టాప్ లాస్ అనగా ఇక్కడ ఈ ఎంట్రీ ఇక్కడ వచ్చినప్పుడు మార్కెట్లో 20 అదే లైక్ ఆప్షన్స్ లో 20 or 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేయమంటారు. 30 పాయింట్స్ మ్యాక్సిమం 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేయమంటారు. అంటే ఆ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పోయినా పోవచ్చు. ఎప్పుడు ఒకవేళ మార్కెట్ మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇలా వెళ్ళింది అనుకోండి, బ్యాక్ సైడ్కి ఇలా వెళ్ళి ఈ ఎక్స్ట్రీమ్ టచ్ చేసి వస్తే బ్యాడ్ లక్. అప్పుడంటే బ్యాడ్ లక్ పోదు, ఏమో 30 పాయింట్స్ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతాం అన్నమాట. లేదు అనుకుంటే ఇంకో పాసిబిలిటీ కూడా ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో కూడా పనిచేస్తుంది. ఓకే, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో కూడా పనిచేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఛాన్స్ అయితే ఇక్కడ ఉన్నా. ఫస్ట్ ఛాన్స్ చూసుకుంటే ఇదంతా ఒక రెసిస్టెన్స్ లైన్. ఓకే, ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర 30 పాయింట్స్ ఆప్షన్స్ ఇల్లాజికల్ స్టాప్ లాస్ ఇచ్చేయడం. ఓకే, అంతకు మించి అవ్వకుండా లైక్ ఏంటంటే ప్రొటెక్టెడ్ గా ఉన్నాం అంటే ఇచ్చి. సో ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేస్తే హ్యాపీగా క్యాప్చర్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంటర్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ చూసుకుంటే ఇది కూడా మంచి ట్రెండ్ లైన్ లో ఉంటుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఈ పాయింట్ కూడా చెప్పాను. ఫస్ట్ టార్గెట్ లైక్ ఇదైనా సరే ఇంక రెండు ఒకటే, ఇదైనా సరే రెండు ఒకటే. సెకండ్ టార్గెట్ ఎక్కడ చెప్పాను. ఒకవేళ ఇక్కడికి వెళ్తే ఇక్కడ అయితే సెకండ్ టార్గెట్ అన్నాను కదని చెప్పి సెకండ్ టార్గెట్కి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ నేను ఈ పాయింట్ కూడా చెప్పాను. ఇక్కడ మార్కెట్ ఆగొచ్చు, రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకు? ఇదేం లెవెల్ 50,000 లెవెల్, 55,000 లెవెల్. ఓకే, 55,000 లెవెల్. ఓకే, సో మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఇక్కడ 55,000 లెవెల్ ని టెస్ట్ చేస్తాను. ఓకే, 55,000 లెవెల్ టెస్ట్ చేస్తాను. అయితే నేను చెప్తాను ఇక్కడ మీకు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ ఈ పరంగా ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఎంట్రీ చూసుకుంటే ఈ విధంగా ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అయ్యి ఇదంతా టార్గెట్ తీసుకోవాలన్నమాట. ఓకే, టార్గెట్ లైక్ ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ లైక్ అయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ కాదు. బికాజ్ ఏంటంటే మనం లాజికల్ స్టాప్ లాస్ ఇస్తున్నాం కాబట్టి పాయింట్స్ పరంగా చూద్దాం. పాయింట్స్ పరంగా చూసుకుంటే లైక్ అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ క్యాప్చర్ చేసిన వాళ్ళు అవుతాం మనం కరెక్ట్గా. లైక్ ఫస్ట్ టార్గెట్ ఇలా రీచ్ చేసుకుంటే అయితే ఇక్కడ కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదే, ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఇక్కడ లైక్ ఇది ఇండ్యూస్మెంట్ జరిగింది కానీ ఈ లోన్ బ్రేక్ చేయలేదు, ఈ బీవైస్ అవ్వలేదు. ఓకే, తర్వాత ఇంటర్నల్ పుల్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఇండ్యూస్మెంట్. అయితే ఈ లో చూడండి, ఈ లో ఇక్కడ స్వీప్ చేసింది. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఈ లో అనేది ఇక్కడ స్వీప్ చేసింది. అట్ ద సేమ్ టైం 50,000 లెవెల్. అయితే ఇక్కడ మళ్ళీ ఏంటంటే తర్వాత మళ్ళీ వెంటనే బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ అయిపోయింది. మీరు ఎలా కాదనుకున్నా ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఇది తర్వాత కాకపోయినా తర్వాత డౌన్ సైడ్కి వచ్చేస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఈ ర్యాలీ ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 50,000 ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఏదైనా సరే 300 పాయింట్స్ సరిపోవు మనకి. 300 పాయింట్లు ఏం చేసుకుంటాం. ఓకే, కొంత ర్యాలీ లైక్ ఏమంటుందండి ట్రైలింగ్ లో కొన్ని పాయింట్స్ పోనండి 200 పాయింట్లనే క్యాప్చర్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే రైట్. సో తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఇక్కడ ఏంటంటే రివర్సల్ సిగ్నల్ అంటే కొద్దిగా ఏంటంటే రిట్రేస్మెంట్ సిగ్నల్స్ వస్తుంది. ఈ రిట్రేస్మెంట్ సిగ్నల్ ఏమైంది, ఇక్కడ ఈ లోన్ స్వీప్ చేసింది. అట్ ద సేమ్ టైం 55,000 లెవెల్ చూడండి, ఇది ఎక్కడ టచ్ చేసింది, 55,000 లెవెల్ కూడా టెస్ట్ చేస్తుంది. 55,000 లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ చూడండి ఎటువంటి టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయిందో, బుల్లిష్ ఎంగల్ఫింగ్. అన్ని విధాలుగా ఏంటంటే రివర్సల్ సిగ్నల్ చూపిస్తుంది. అయితే నేనేమనుకున్నానంటే ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది, ఇక్కడ రిట్రేస్మెంట్ లో కొద్దిగా ఎంట్రీ ప్లాన్ చేద్దాం చూసాను. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో స్లైట్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వచ్చింది. 55,000 లెవెల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. చిన్న ఎంట్రీ, పెద్ద టార్గెట్ కాదు. బికాస్ మార్కెట్ లిక్విడిటీ ఇట్ సైడ్ నుంచి తీసుకుంటూ వస్తుంది. మార్కెట్ లిక్విడిటీ ఇట్ సైడ్ నుంచి తీసుకుంటుంది కాబట్టి నేను బేర్ సైడ్ ఉన్నాను, అబ్సల్యూట్లీ బేర్ సైడ్ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే కొద్దిగా లైక్ చిలక కొట్టులాగా ఏదో ఎంతో కొంత తీసుకొని బయటకు వచ్చాం, లేకపోతే ఎంతో కొంత తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. అంటే లైక్ చిన్న టార్గెట్ తీసుకున్నాం. అయితే రాలేదు, ఇక్కడ ఎంట్రీ రాలేదు. లైక్ ఏంటంటే ఇక్కడ ఏమంటుందని ఎక్స్ట్రీమ్కి రాలేదు. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రీమ్కి రాలేదు మార్కెట్ అంటే. ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని లైక్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ బాగా అప్సెట్కి చాలా బూస్ట్ అయిపోయింది. అయితే ఇలా చూసుకుంటే నేను ఇంకా ఏమంటాను తెలుసా, ఇప్పుడు ఓకే మార్కెట్ ఎంత ర్యాలీ అయినా సరే మార్కెట్ టైం అయిపోయింది. ఇక్కడ 3 o'clock అయిపోయిన తర్వాత ర్యాలీ వచ్చింది. 3 o'clock తర్వాత నేను మార్కెట్ చూడండి. బట్ స్టిల్ నేను ఒకవేళ ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటే ఇది మళ్ళీ నాకు ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తున్నాను.
ఓకే, ఇందాక ఎర్లీ మార్నింగ్ మనకి లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ నుంచి పడిపోయింది కదా, సో అది కూడా కాదు, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ పడితే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాం. అంటే లైక్ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవడం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా చూస్తాం అన్నమాట. అయితే టైం కూడా అయిపోయింది, యాక్చువల్లీ 3 o'clock అయిపోయింది. ఇది అంత పెద్ద ర్యాలీ రావడానికి రీజన్ ఏంటంటే, అంటే వన్ ఆఫ్ ద రీజన్ మేబీ లైక్ ఎక్స్పైరీ, ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, ఈరోజు లాస్ట్ డే, అండ్ అట్ సేమ్ టైం 50,000 లైక్ ఎండ్ ఆఫ్ ది డేలో వచ్చింది ఎక్స్పైరీ ర్యాలీ అనమాట. అయితే మీరు కరెక్ట్గా చూడండి, ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్ థియరీ అన్నమాట. సో ఎవరైతే లైక్ మీరు వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా మంచి సబ్జెక్ట్, కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుందో మీకు చూపిస్తాను, ఎంత డెప్త్గా మీరు చూడాలనేది చూపిస్తాను. ముందు లైక్ కొడితే నాకు ఇంకా ఇలాంటి పాయింట్స్ చెప్పాలనిపిస్తుంది. సో లైక్ కొట్టి వీడియో చూడండి. ఓకే సార్, అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఇండెక్స్లోని ఈ స్టాప్ లాస్ పోయింది. ఓకే, ఇండెక్స్లో ఈ స్టాప్ లాస్ పోయింది. అయితే ఏమైంది, ఉదయం మనం అనుకున్న లిక్విడిటీ ప్రకారం ఈ లిక్విడిటీ పోయినట్టు ఇండెక్స్ల ప్రకారం. ఓకే, మార్కెట్ మళ్ళా బుల్లిష్ సైడ్ చూడాలి. అయితే ఫ్యూచర్స్ చూద్దాం, ఒకసారి ఫ్యూచర్స్ చూద్దాం. ఓకే, ఇదేంటి 25th May 9 ఈరోజు ఎక్స్పైరీ అయిపోయిన ఫ్యూచర్ అన్నమాట. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్యూచర్లో ర్యాలీ రాలేదు. ఫ్యూచర్లో ఈ హై ఏదైతే అనుకున్నామో ఇది ఫెయిల్ అవ్వలేదు, అవునా? ఓకే, సో మీరు అనుకున్నచ్చు వచ్చింది ర్యాలీ సూపర్గా, ఇది అంత క్యాచ్ చేయాల్సింది అని అనుకుంటారు. హీరో జీరో కాలేదు అంతట్టు ఉండాలి అనుకుంటారు. కానీ మీకు ఇక్కడ ఇండెక్స్లో కనిపించేది ఇది మీకు పైసా కూడా రాదు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూచర్లో మీకు ఏం పెరగలేదు. ఓకేలా ఈ మంత్ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మీరు ఏదైనా హీరో జీరో కానీ ఏదో ఒకటి చేస్తుంటే ఇక్కడ పెరగలేదు. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రీమియం పెరగలేదు. ఎప్పుడైనా సరే ప్రీమియం పెరిగేది ఫ్యూచర్స్ చార్ట్ బేస్ చేసుకుంటారు. ఓకే, ఇది మీరు చూసుకొని ఇది ప్రేమ తప్ప మీకు ఇందులోంచి వచ్చేది ఏమి ఉండదు ఇండెక్స్ ద్వారా. ఫ్యూచర్లో అయితే పెరగలేదు. అయితే ఇంకో చమత్కారం ఉన్నది. అయితే మీరు ఏమంటారు, నేనైతే నన్ను అడిగితే ప్రెసెంట్ రేపు అంటే అయిపోయింది, ఈరోజు మార్కెట్ కోసం అయిపోయింది, రేపటి మార్కెట్ కోసం మాట్లాడితే నేనేమంటానంటే ఈ ఫ్యూచర్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు ఇంకా ఇది ఫెయిల్ అవ్వలేదు కదా, సో నేను ఇంకా డౌన్ సైడ్ ఉంటానని చెప్పేసి నేనైతే అర్థం. ఎప్పుడు ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి చూస్తానని చెప్తాను. బికాస్ ఎర్లీ మార్నింగ్ లిక్విడిటీ క్యాన్ తీసుకొని డౌన్ సైడ్ ఇలా వచ్చిన మార్కెట్ మీద ఇక్కడ లైక్ 50,000 ఏరియా నుంచి రిట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి నేనైతే అంటాను. అయితే ఈ చార్ట్ చూస్తే అలాగే ఉంటుంది. కాకపోతే ఈ చార్ట్ ఒకటే చూస్తే సరే మళ్ళీ మోసపోతాం. అయితే ఇది అయిపోయింది 29th May 25th May అనేది అయిపోయింది. ఇంకా మే ఈ చార్ట్తో సంబంధం లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇక్కడ చూస్తే ఇలా ఉన్నారు. అయితే ఇంకో కనిపించిన రహస్యం ఏంటంటే నెక్స్ట్ జూన్ చార్ట్కి వెళ్తారు. జూన్ చార్ట్కి వెళ్తే ఏమైంది చూడండి, జూన్ చార్ట్కి వెళ్తే ఇక్కడ ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. అయితే మీరు అనొచ్చు, మరి ఇప్పుడు ఇందులో మరి ప్రైస్ పెరిగింది కదా, ప్రీమియం పెరిగింది కదా అంటే ఎస్, సేమ్ ఇండెక్స్ లాగే ఇక్కడ కూడా పెరిగింది. అయితే మరి ఇక్కడ మరి తీసుకుంటే మరి మన స్ట్రైక్ ప్రైస్ పెరుగుతుంది కదా అంటే, మీరు మేలో స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మరి జూన్లో పెరిగింది, ఇది మేలో పెరగదు కదా, మేలో పెరగలేదు కదా. మీరు జూన్లో తీసుకుంటుంటే సేమ్ పెరిగేదేమో, అంటే జూన్ కొంటే పెరిగేదేమో, కానీ మీరు జూన్ కొంటే వెల్ అండ్ గుడ్, ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ పెరిగేది సేమ్. దీనిలో ఇక్కడ మంచిగా ర్యాలీ వచ్చింది, ఈ జీరో హీరో కాలేదు పనిచేసింది కూడా. ఓకే, బట్ మేలో కొంటే ఎలా పనిచేస్తుంది, మే వేరు జూన్ వేరు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే అయితే జూన్లోని ర్యాలీ వచ్చింది, మేలో ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, జూన్లో ఈ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఏదైతే మనం లిక్విడిటీ అనుకున్నామో ఆ స్టాప్ లాస్ హిట్ అయింది. అయితే రేపు ఎలా చూడాలి ఏంటి అని, సో చూసారా చాలా పాయింట్స్ లాజిక్స్ అన్ని మాట్లాడుకున్నాము. ఒక్క చార్ట్లోనే ఎంతలాగా అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, మనకు కనిపించింది ఇంకా చాలా డెప్త్ అయితే ఉన్నారు. సో మీరు కూడా ఇలాంటి పాయింట్స్ ఇంకా చాలా డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటే సింపుల్గా నా దగ్గర నేర్చుకోవచ్చు. మీకు తక్కువ ప్రైస్లో మీకు నేర్పించడం జరుగుతుంది. సో June 1st నుంచి కూడా మీరు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వచ్చి జాయిన్ అవ్వచ్చు మన దగ్గర. ఐదర్ లైవ్ ఆర్ ఆఫ్లైన్ అయినా సరే, ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్. ఓకే, లైవ్ అనుకోండి, మీకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే లైవ్లో ఈజీ అవుతుంది. లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కింద నుంచి డెప్త్ లైక్ బేసిక్స్ నుంచి, అంటే బేసిక్స్ ఇన్ ద సెన్స్ అంటే ఏవో బేసిక్స్ కాదు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకున్నాము అనుకుంటే వీకెండ్ కాన్సెప్ట్ అంటే ఆఫ్లైన్ నేర్చుకున్న తర్వాత ఆన్లైన్ అలా లైవ్ మార్కెట్కి వెళ్ళచ్చు. ఓకే రైట్, అయితే రేపు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూస్తాం 3 చార్ట్, 3 డిఫరెంట్ అనలైజ్. దేని నమ్మాలి ఏంటి అంటే, ఇండెక్స్ ప్రకారం చూస్తే ఈ లిక్విడిటీ స్టాప్ లాస్ పోయింది. ఓకే, ఏదైతే ఈ మార్నింగ్ లిక్విడిటీ తీసుకుని కౌన్సిల్ వచ్చిందో ఈ లిక్విడిటీ స్టాప్ లాస్ పోయింది. ఫ్యూచర్స్ ప్రకారం మే ప్రకారం చూస్తే స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వదు. జూన్ ప్రకారం చూస్తే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయాయి. నేను ఇక్కడ పాస్ అంటే లైక్ నేను ఒక
ఒక క్వశ్చన్ అడుగుతాను, అయితే ఆన్సర్ ఇప్పుడే చెప్పేస్తాను. కాకపోతే మీ మనస్సాక్షితోని కామెంట్ సెక్షన్లోని ఇప్పుడే ఆన్సర్ పెట్టాలి. ఏ చార్ట్ చూసి మీరు ఇప్పుడు ఏంటంటే మీ వ్యూ ఎలా ఉంటుంది, ఐదర్ లైక్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇది హిట్ అయిపోయినట్ట లేనట్ట మీ మనస్సాక్షి తెలియాలి. నేను ఆన్సర్ చెప్పేస్తాను, బట్ స్టిల్ ఆన్సర్ చెప్పేస్తాను, ఎందుకంటే కాకపోతే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే ఆన్సర్ పెట్టాను. అది ఏంటంటే మీ వ్యూ ఎలా ఉన్నది, అది ఇంకా మీరు బుల్లిష్ సైడ్ ఉంటున్నారా అంటే లైక్ ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్ట ఇంకా లేనట్ట. ఓకే, సో కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే పెట్టాను. నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, మీ మనస్సాక్షి తెలియాలి. మీరు లైక్ ఏంటంటే నేను అబద్ధం చెప్పలేదు, లైక్ ఏంటంటే అతను చెప్పిన ఆన్సర్ చెప్పలేదు, మా ఆన్సర్ ముందే చెప్పానని చెప్పి కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. ఓకే, మీ వ్యూ ఏంటి? ఓకే, నా వ్యూ ఏంటంటే ఇంక ఈ చార్ట్ అయిపోయింది, ఇది మే చార్ట్ అయిపోయింది, ఇది రాదు. ఓకే, ఈ చార్ట్తో సంబంధం లేదు. రేపు పొద్దున్న ఈ చార్ట్ ఉంటుంది కదా, ఈ చార్ట్లో రెప్లికేట్ అవుతుంది. ఓకే, ఈ చార్టే రెప్లికేట్ అవుతుంది. సో నాకు తెలిసి ఇంక ఇది పోయింది. ఈ లిక్విడిటీ క్యాండిల్ ఏదైతే అనుకున్నామో ఇక్కడ నుంచి డౌన్సైడ్ అనుకున్నామో అది పోయినట్టే, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనకి. అయితే అనాలిసిస్ చేసుకుంటే నేను బుల్లిష్ సైడే ఉంటాను, లైక్ బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ లైక్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట, బికాస్ ఇక్కడి నుంచే ఈ హైని బ్రేక్ చేసింది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఓకే రైట్, అయితే మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టు. ఓకే, సో ఇది చూసుకుంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, సో రైట్ ఇక్కడ లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని అనమాట. ఇండ్యూస్మెంట్ తీసుకొని లైక్ ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు, ఇంకా ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. అయితే అందుకే ఏంటంటే నేను నిన్న మొన్న ఏంటంటే ఈ కిందకి వాళ్ళకి వస్తుందిలే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నాను, అక్కడ కిందకి వస్తుంది అని. అయితే ఎర్లీ మార్నింగ్ దానికి తగ్గట్టు ఇంటర్నల్ ట్రేడ్, ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇంటర్నల్ ట్రేడింగ్, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ వేరు మళ్ళీ. ఓకే, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వ్యూ మారిపోతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యూ మారిపోతుంది. ఓకే, సో అది ఇంటర్నల్ ట్రేడింగ్ చెప్పారన్నమాట. సో ఇంటర్నల్ ట్రేడింగ్, ఎక్స్టర్నల్ ట్రేడింగ్ చాలా డెప్త్ ఉంటుంది, ఇంకా చూడాల్సిందే. సో మీకు అర్థమైతే బాగానే ఉంటుంది, అర్థం అవ్వకపోతే నాకు తెలియదు అది. ఓకే రైట్, సో అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది, ఈ హై బ్రేక్ అయింది. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది ఇక్కడ ఇండ్యూస్మెంట్ చేసుకుని ఇక్కడే తతంగా వాడుతుంది. అయితే మళ్ళీ ఈ రోజు ఏమైంది, ఇక్కడ మనకి ఈ పుల్ బ్యాక్ తీసుకొని ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్, లైక్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఇంటర్నల్గా తీసుకుంది. సో మరి ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా ఈ ఇంటర్నల్గా, మరి అది ఫెయిల్ అయిపోయింది కదా, బికాస్ ఈ లో అనేది బ్రేక్ చేసింది, ఇది అయినది ఫెయిల్ అయిపోయింది అన్నమాట. అందుకే నేనేమంటున్నానంటే నేను బుల్లిష్ సైడే చూస్తున్నాను బికాస్ ఏంటంటే లైక్ అది ఫెయిల్ అయిపోయింది, లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉన్నదో అది ఫెయిల్ అయిపోయింది. అయితే ఇంకోటి కూడా అనొచ్చు, మరి ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉందంటే ఇది ఎందుకు ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది? ఈ లోన్ బ్రేక్ చేసిందా, ఈ లోన్ మార్కెట్ ఎక్కడ బ్రేక్ చేసిందా? ఓకే, ఈ లోన్ బ్రేక్ చేసిందా, మార్కెట్ ఎక్కడ బ్రేక్ చేశారు? ఒకవేళ బ్రేక్ చేసి ఉంటే ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయ్యేది ఇటు సైడ్ నుంచి. ఓకే, కొద్దిగా కాంప్లికేటెడ్ ఉండొచ్చు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, 2-3 సార్లు వినండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాను పాయింట్. ఓకే, సో అందుకే ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, బికాస్ ఈ లో అనేది బ్రేక్ అవ్వలేదు మనకి. ఓకే, ఈ లో బ్రేక్ అయ్యి ఉంటే ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యేది మనకి. ఓకే, సో రైట్ మాట. అయితే అది సింపుల్, మీకు అంతగా చూసుకోవాలనుకుంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ బ్యాక్ ఇక్కడ ఎలా ఉంది కదా, ఇది ఆర్డర్ బ్లాక్ పనిచేస్తుంది కదా ఇక్కడ మనకి, బికాస్ ఇక్కడ లైక్ ఈ లోస్ అనేవి బ్రేక్ అయ్యి ఈ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ మళ్ళీ ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఇలా పనిచేస్తుంది. ఓకే, బట్ ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వాలంటే ఈ లో అనేది బ్రేక్ అవ్వదు కదా. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. ఓకే రైట్, సో వాట్ ఎవర్ మేబీ లైక్ సో చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, సో అర్థం చేసుకోండి, బట్ తప్పదు, ఆ మాత్రం సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే లైక్ రేపు పొద్దున్న అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. లైక్ రేపు పొద్దున్న గ్యాప్ ఏదైనా సరే లైక్ ఫ్లాట్ ఓపెన్ మార్కెట్ అప్ సైడ్ నుంచే నేను బుల్లిష్ సైడ్ చూడాలనుకుంటున్నాను. బికాస్ లైక్ అయితే ఒకటి ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, ఇంకా స్వీప్ అయ్యి ఇక్కడ లైక్ ఏమంటుందంటే జూన్ ఫ్యూచర్స్ చూస్తే స్వీప్ అయింది. ఇండెక్స్ పరంగా చూసుకుంటే బ్రేక్ అయింది, ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే స్వీప్ అయింది. బెటర్ రేపు పొద్దున్న లైక్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్తేనే బెటర్.
అప్ సైడ్ కి వెళ్తే నాకు తెలిసి ఇక బుల్లిష్ సైడ్ ర్యాలీ అయిపోతుంది తప్ప బేరిష్ సైడ్ మనకి అంటే లైక్ ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు మనకి. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఈ ఎంట్రీ మనకు లైక్ ఏంటంటే ఏమంటుందని ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుందాం. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, బికాస్ ఇక్కడ స్వీప్ అయింది, ఒక క్లారిటీ ఉండదు మనకు. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయలేం. ఓకే, సో లైక్ ప్లాన్ చేయలేం. బెటర్ ఏంటంటే ఫ్లాట్ గా ఇక్కడ లైక్ ఏమంటుందని ఇక్కడ ఇంకా ఈ ఫ్యూచర్ చార్ట్ ఇది వదిలేస్తున్నాను, మే వదిలేస్తున్నాను, బికాజ్ మే అయిపోయింది. ఓకే, సో ఫ్లాట్ గా అది గ్యాప్ ఓపెన్ అయిపోతే ఈ క్లారిటీ వస్తుంది, ఇది మంచిగా బ్రేక్ అయిపోయిందని క్లారిటీ వస్తుంది. ఇండెక్స్ లో అయితే మంచి క్లారిటీ వచ్చింది, కానీ ఫ్యూచర్స్ లో రాలేదు. ఫ్యూచర్స్ లో రానప్పుడు ఇంకా ఇది ఆర్డర్ బ్లాక్ కింద అప్పుడే ట్రీట్ చేయాలన్నమాట. ఓకే, బెటర్ ఫ్లాట్ గా ఓపెన్ అయిపోయి అప్సర్కి వెళ్ళి, లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అయితే ఒకటి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయింది, ఇది రెసిస్టెన్స్ గా బిహేవ్ చేస్తుంది. కొంత రెసిస్టెన్స్, ఎందుకంటే చాలా రోజులు మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, లైక్ ఇక్కడ కూడా చూసుకున్నా సరే చాలా రోజుల నుంచి మార్కెట్ ఇండెక్స్ లో చూసుకుంటే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, గ్యాప్ అప్ అయ్యిందనుకో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ టెస్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చేమో. ఓకే, డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ వెళ్ళడానికి ప్లాన్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది మంచిగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయినట్టు. ఓకే, సో అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మనం. వీళ్ళకి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం, లేదంటే లేదు. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. లేదు గ్యాప్ అప్ అయిపోయింది అనుకోండి, మంచిగా ఇది బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే ఈ ఆల్ టైమ్ హై కూడా పోతుంది. పోయినా సరే ఇంకా మనకు ఒక గండం ఉన్నది. ఏంటి ఆ గండం అంటే 56,000 లెవెల్ ఉంది. 56,000 లెవెల్ కూడా పోతుంది, అంత ఈజీ లైక్ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. 56,000 లెవెల్ అంటే ఇక్కడ ఈ స్ట్రెంత్ ఉంటే, బుల్లిష్ స్ట్రెంత్ ఉంటే ఆ సైకలాజికల్ నెంబర్స్ కూడా ఏం పనిచేయవు. మంచిగా క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోతే వెల్ అండ్ గుడ్. లేదు క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళి ఈ హై ఉంది చూడండి, ఈ హైని స్వీప్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. అది ఎలాగంటే మినిమం 1 hour క్యాండిల్ స్వీప్ అయిపోతే ఇంక టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే, మినిమం 1 hour క్యాండిల్ స్వీప్ అయిపోతే మళ్ళీ టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. సో అది మాట ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ఇంకే పెద్ద ఏమి లేదు. సో కొద్దిగా ఈరోజు ఎక్స్ప్లెనేషన్ కాంప్లికేటెడ్ ఉండొచ్చు, బట్ స్టిల్ చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. 2-3 సార్లు వినండి. ఓకే, సో మీకు అర్థం అవుతుంది. ఓకే, మీకు అర్థం అవ్వకపోతే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్. సో మీకు చెప్పాను కదా, మీకు ఎవరికైనా ఇంకా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సేమ్ ఇంత సబ్జెక్ట్ కాన్సెప్ట్ని ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే కింద నాకు కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్ అని నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. June 1st నుంచి అయితే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, లైవ్ మార్కెట్లో అయినా సరే ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.